తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గొండియాల. నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పిలుపునిచ్చింది వెన్నుపోటు దినాన్ని చేయమని. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలో చీపురుపల్లిలో వైసీపీ మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ ఈ వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ నేపథ్యంలో విజయనగరంలో చీపురుపల్లి నియోజకవర్గంలో ఈరోజు గరిష్టంగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఆ ర్యాలీలో పాల్గొన్న బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్న క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. నేటి ఉదయం నుంచి కూడా ఏదైతే నిరసన ర్యాలీ జరుగుతుందో ర్యాలీ ఆద్యంతం కూడా పెద్ద ఎత్తున ఏదైతే విజయనగరం పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంత ఉష్ణోగ్రతల్లో సైతం అనేక అనారోగ్య సమస్యలు ఉన్న బొత్స నేటి ఉదయం నుంచి పాల్గొంటూ వస్తున్నారు. పెద్ద ఎత్తున ఉక్కపోతకు కూడా గురవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో నేటి ఉదయం ఏదైతే చీపురుపల్లిలో జరిగిన ఈ వెన్నుపోటు దిన కార్యక్రమంలో పాల్గొన్న బొత్స సత్యనారాయణ ఒక వ్యాన్ పైకి ఎక్కి, వైసీపీకి సంబంధించిన వ్యాన్ పైకి ఎక్కి ప్రసంగిస్తున్న సమయంలోనే ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. మాటలు ఆపి, ప్రసంగం మధ్యలోనే ఆపి అలాగే వ్యాన్ పైన కుప్పకూలిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న కార్యకర్తలంతా పూర్తిగా పోయారు. తమ అభిమాన నేతకు ఎందుకు ఇలా జరిగిందంతా కూడా వారంతా ఒక్కసారిగా అవాకైన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వెంటనే వారంతా తేరుకుని సమీపంలో ఉన్న గరివిడి ఆసుపత్రికి అయితే బొత్స సత్యనారాయణకి అక్కడికి చేరవేశారు. ప్రస్తుతం ప్రాథమిక చికిత్స బొత్స సత్యనారాయణకి అయితే అందిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకోవైపు బొత్స సత్యనారాయణకు కొద్ది నెలల క్రితమే ఒక శస్త్రచికిత్స కూడా జరిగింది. దానికి తోడు అనేక అనారోగ్య సమస్యలు, వయసు రీత్యా వస్తున్న అనేక అనారోగ్య సమస్యలు కూడా బొత్స సత్యనారాయణ వెంటాడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇంత వేడి పరిస్థితుల్లో ప్రస్తుతం జరిగిన ఘటనపై కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. అయితే బొత్స కుటుంబ సభ్యులంతా మాత్రం అందరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆయనకి మెరుగైన వైద్యం అందిస్తున్నామని అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి విజయనగరం జిల్లా గరివిడి ఆసుపత్రిలో ఆయనకి ప్రాథమిక వైద్యం అయితే అందుతుంది. అదే అనంతరం విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే ఆయన తరలించే అవకాశం అయితే ఉంది. మరి కాసేపట్లో బొత్స కుటుంబ సభ్యులందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి బొత్స తాలూకా ఆరోగ్య బులెటిన్ ఏమిటి అనేది కూడా మరి కాసేపట్లో వివరించే అవకాశం అయితే ఉంది. విజయనగరం నుంచి కెమెరా పర్సన్ నాగుతో ప్రశాంత్, తెలుగు న్యూస్.